హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అయితే వీడియో చాలామందికి రీచ్ అవుతుందండి. సో అందుకనేసి మరీ అడుగుతున్నాను. ఇంక ఇక్కడైతే నేను పొద్దున్నే లేచి స్టవ్ మీద అయితే ఫస్ట్ పాలు పెట్టేశానండి. ఇంక తర్వాత అయితే పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం అనేసి అయితే ఇక్కడ పల్లీలు వేయించుకుంటున్నానండి. పొద్దున్నే అంటే రోజు లేచే టైంకి అయితే లేవలేదండి, సండేనే కదా. సో అందుకనేసి కొంచెం లేట్‌గానే లేచాను. ఇంకా లేవడంతోనే ఫస్ట్ అయితే కిచెన్‌లోకే వచ్చానండి. ఇంకా ఈ పనులు చేద్దామనేసి అయితే. సో పల్లీలు వేయించుకుంటున్నాను. ఈరోజైతే ఇడ్లీ చేద్దాం అనుకుంటున్నానండి బ్రేక్‌ఫాస్ట్ అయితే. సో నిన్నటిదే పిండి ఉంది కొంచెం అయితే. ఇంకా అదే ఇడ్లీ అయితే పెట్టేస్తాను. ఇంక ఇక్కడైతే ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకొని తర్వాత అయితే కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. ఎందుకంటే ఆ పచ్చిమిర్చిలో ఉన్న వాటర్ అన్నీ పోయాక ఇంకా ఆయిల్ వేసుకున్నాను. తర్వాత అయితే ఇంకా కొన్ని పల్లీలు కూడా వేసుకుంటున్నానండి. చట్నీ అయితే చాలా తక్కువ అంటే ప్రిపేర్ చేస్తున్నాను. ఏ రోజుది ఆ రోజే అయిపోవాలనేసి అయితే. ఒకరోజుకి అస్సలు తినబుద్ధి అవ్వట్లేదండి. ఫ్రిడ్జ్‌లో పెడితే మొత్తం ఇట్లా రబ్బర్‌లా సాగినట్టు అవుతుంది. సో అందుకనేసి కొన్ని పల్లీలు అయితే వేసుకున్నానండి. సో అవి వేయించి అయితే పక్కన పెట్టుకున్నాను. ఇంక ఇక్కడైతే పాలు కాగిపోయాయండి. ఇంకా టీ అయితే పెడుతున్నాను. ఈరోజైతే కొన్ని పాలు మిగిలిపోయాయి పిల్లలకైతే. టీలో కూడా ఇంకా కొంచెం వాటర్ అయితే వేసానండి. మా పిల్లలు అయినా ఒక్కొక్క రోజు తాగుతారు, ఒక్కొక్క రోజు తాగరండి. ఇంకా వాళ్ళ మూడు. ఒకవేళ అడుగుతారేమో అనేసి కొన్ని తీసి అయితే పక్కన పెట్టేసి మిగతా పాలలో అయితే ఇంకా టీ పౌడర్ వేస్తాను. ఇక్కడ టీ మరిగే గ్యాప్‌లో అయితే పల్లీలు వేయించుకుంటున్నానండి. అప్పుడప్పుడు అయితే మాకు సెకండ్ సాటర్డే, సండే రోజు కరెంట్ అయితే ఊరికనే పోతూ ఉంటది. సో అందుకనేసి ఇంకా మిక్సీతో ఏదైనా పనులుంటే అవైతే తొందరగా చేసి పెట్టుకుంటానండి. ఇంకా కరెంట్ ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే అన్నట్టయితే. ఇక్కడైతే మిక్సీ జార్‌లోకి పల్లీలు వేసుకొని తర్వాత అయితే కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఇంకా సాల్ట్ అయితే వేసుకొని దీన్నైతే మిక్సీకి పట్టుకున్నానండి. ఇంకా మిక్సీకి పట్టుకున్నాకైతే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. చట్నీ అయితే కొంచెం చిక్కగానే ఉంచానండి, మరీ పలచగా అయితే ఏం ఉంచలేదు. సో ఈరోజు సండే అయినా కానీ ఇంకా మా హస్బెండ్కి అయితే పొద్దున్నుంచి ఆఫీస్ నుండి ఫోన్స్ వస్తూనే ఉన్నాయండి. కొద్దిసేపు వెళ్ళొస్తా అనేసి అన్నారు. ఇంకా మేము లేవడమే 8:30 అట్లా అయిందండి. 8:30 అయింది. ఇంకా మా హస్బెండ్ లేచిన కొద్దిసేపటికే బ్రేక్‌ఫాస్ట్ అయిందా అనేసి అడిగారండి. బ్రేక్‌ఫాస్ట్ ఇంక ఇప్పటికిప్పుడు ఎలా అవుతది, ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయంటే ఇంకా తను నాకు పని ఉంది నేనైతే వెళ్తాను, ఫస్ట్ టీ పోయి అనేసి అన్నారండి. సో ఇంకా వాళ్ళ కోసం అయితే ఇక్కడ టీ మరగగానే పోస్తున్నాను. సో మా హస్బెండ్ అయితే టీ తాగేసి వెళ్ళిపోయారండి. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అక్కడే చేస్తా అనేసి అన్నారు. ఇంకా మా కోసం అయితే బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవాలండి. సో పిల్లలు కూడా లేచి అయితే ఫ్రెష్ అయిపోయారు. ఇంకా కొన్ని పాలు ఉన్నాయి కదా, ఆ పాలైతే వాళ్ళకు చెరుకొని ఇచ్చానండి, పాపకు బాబుకు అవే. సో ఇంక ఇక్కడ టీ పోసి ఇచ్చేసాకైతే ఇంకా ఇడ్లీ పెడుతున్నానండి. ఫ్రిడ్జ్‌లోంచి అయితే పొద్దున్నే ఇడ్లీ పిండి తీసి బయట పెట్టాను. సో వెంటనే పెట్టుకుంటే ఏంటంటే ఇడ్లీలు గట్టిగా వస్తున్నాయండి. అంటే అప్పుడే ఫ్రిడ్జ్‌లోంచి బయటకి తీసిన పిండి అయితే ఇడ్లీ గట్టిగా వస్తుంది. సో అందుకనేసి పొద్దున్నే బయట పెడితే ఇంకా అది పెట్టుకునే వరకు ఆ కూల్ అంతా తగ్గిపోతుందండి. ఇంక అప్పుడైతే ఇడ్లీలు సాఫ్ట్‌గా వస్తున్నాయి. సో ఇంక ఇక్కడైతే ఇడ్లీ ప్లేట్స్‌లోకి అయితే మొత్తం ఆయిల్ అయితే అప్లై చేస్తున్నానండి. సో ఇంకా అన్ని ప్లేట్లలోకైతే ఆయిల్ మొత్తం అప్లై చేసి ఇంకా ఇడ్లీ అయితే పెడుతున్నానండి. మా హస్బెండ్ అయితే బయటనే తింటా అని చెప్పారు కదా అనేసి నేనైతే ఇంకా ఓన్లీ 4 ప్లేట్స్ పెడుతున్నానండి. పిల్లలకి, ఇంకా మమ్మీ, డ్యాడీకి, నాకు అనేసి. ఇడ్లీలు అయితే ఈ మధ్యలో ఇంకా ఎన్ని చేసినా కానీ 1, 2 మిగులుతూనే ఉన్నాయి. సో అందుకనేసి కొంచెం తక్కువగానే చేస్తున్నానండి. ఇంకా మా హస్బెండ్ ఒకవేళ వచ్చినా కానీ తనకి ఇడ్లీ అంటే ఎలాగో నచ్చదు, దిబ్బ రొట్టేసిద్దాం అన్నట్టయితే కొంచెం పిండి పక్కకు పెట్టేశాను. సో ఇంక ఇక్కడైతే చూసారు కదా 4 ప్లేట్స్‌లలోకి అయితే ఇడ్లీ అయితే అంటే ఈ పిండి అయితే పెట్టుకొని ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేశానండి. ఆల్రెడీ ఇంకా స్టవ్ మీద వాటర్ పెట్టాను. ఇంకా అవైతే మరుగుతున్నాయండి. సో ఇలా మరుగుతున్న నీళ్ళలో మనం ఈ ప్లేట్లు పెట్టామనుకో కొంచెం తొందరగా ఉడుకుతాయండి ఇడ్లీలు అయితే. అందుకనేసి పెట్టాను. ఇంకా టైం కూడా అవుతుంది కదా, ఆకలి అవుతుంది. సో సండే వచ్చిందంటే కథమండి అన్నీ లేట్ అయిపోతూ ఉంటాయి. బ్రేక్‌ఫాస్ట్ చేయడం లేటే, ఇంకా లంచ్ చేయడం లేటే. సో అన్నీ లేట్ అవుతూ ఉంటాయి. మనం కొంచెం లేజీగా ఉంటాము, లేట్‌గా లేస్తాము. సో దానివల్ల ఏంటంటే ఇలా లేట్ అయిపోతూ ఉంటదండి. మీకు కూడా అలానే జరుగుతదా సండే రోజు? కామెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే ఇడ్లీలు ఉడికాయండి. సో ఇంకా తీసైతే ఫస్ట్ మమ్మీకి పెడుతున్నాను వేడిగా అయితే. ఇంకా మా మమ్మీ అయితే కారప్పొడేసుకొనే తింటుందండి. పల్లి చట్నీ అయితే ఇంకా తినట్లేదు. సో ఫస్ట్ మమ్మీకి పెట్టించాకైతే ఇంకా తర్వాత మా పిల్లలకు పెడుతున్నానండి. సో వాళ్ళేంటంటే తినుడు తక్కువ ఉంటది కానీ ఇంకా ఫస్ట్ వాళ్ళకి పెట్టాలి, అడుగుతూనే ఉంటారు. సో వాళ్ళకి పెట్టాననుకో ఒక పని అయిపోతది. ఇంకా తర్వాత నెమ్మదిగా మేము పెట్టుకొని తినొచ్చనేసి ఫస్ట్ బాబుకైతే పెట్టిచ్చేసానండి. ఒక ఇడ్లీని చిన్న
చిన్న ముక్కలుగా చేసి కొంచెం చట్నీ పెట్టయితే ఇంకా తనకిచ్చాను. ఇంకా మా బాబుకి పెట్టగానే మా పాప వచ్చిందండి. నాకు మమ్మీ నాకు అనేసి ఇంకా తన కోసం 2 ఇడ్లీలు పెట్టానండి. ఇడ్లీలు కొంచెం పెద్దగా ఉన్నాయి. సో, అందుకనేసి వాళ్ళ 1, 2 తిన్నా చాలనేసి ఇంకా బాబుకొకటి, పాపకైతే 2 పెట్టిచ్చేసానండి. ఇంకా తర్వాత ఇక్కడ మా డ్యాడీ కోసం పెడుతున్నానండి. సో, ఇంకా డ్యాడీకైతే ఒక 5 పెట్టిచ్చేసాను. ఇంకా మిగిలిన 4 నేను తినేసానండి ఇడ్లీలైతే. మా మమ్మీ అయితే ఆ 4 కష్టంగా తింటుందండి. సో, పెద్దగా ఉన్నాయి తినబుద్ధి అవ్వట్లేదనేసి. ఒకప్పుడైతే ఇంకా మా మమ్మీకి ఇడ్లీ అంటే ఫేవరెట్ అండి. ఇప్పుడు కూడా చట్నీతో అయితే తింటది. ఇంకా కారప్పొడి అయితే సరిగ్గా తినబుద్ధి అవ్వట్లేదంట. సో, ఇంకా మేము బ్రేక్‌ఫాస్ట్ చేశాకైతే పిల్లలకి స్నానాలు చేపిచ్చేసానండి. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ వచ్చారు. 10:00 అలా వచ్చారండి. ఇంకా వచ్చి రాగానే టిఫిన్ ఉందా అనేసి అడిగారు. టిఫిన్ లేదంటే ఇంక నేను బయట చేయలేదు అనేసి అన్నారండి. నీకోసం కొంచెం పిండి ఉంచానులే ఇంకా దిబ్బ రొట్టేస్తాను అంటే సరే వెయ్యి అనేసి అన్నారు. ఇక్కడ నేను పొద్దున పల్లీలు వేయించాను కదా! ఆ గిన్నె అలానే ఉందండి కొంచెం ఆయిల్ తోటి. దాంట్లో ఇంకా కొంచెం ఆయిల్ ఏసి అయితే దిబ్బ రొట్టె వేశాను. ఇంకా ఈ గిన్నెలో అయితే దిబ్బ రొట్టె సరిగ్గా రాలేదండి. సో, ఈ మూత కూడా నేను తీస్తుంటే అస్సలు రావట్లేదు. దానికే అతుక్కుపోయినట్టు అనిపిస్తుంది. సో, ఇంక ఇక్కడ మీకు చూస్తే అర్థమైపోతది. దిబ్బ రొట్టె అంటే బానే వచ్చింది కానీ అడుగున ఏమైందంటే ఒక దగ్గర అతుక్కుపోయింది ఆ గిన్నెకే. సో, ఇంకా అది తీయడం అయితే రాలేదండి. దానికే అతుక్కొని ఉంది. ఇంక ఇక్కడ పైన కొంచెం నాకు ఉడకనట్టు అనిపించిందండి. సో, అందుకనేసి తీసి దీన్నైతే రివర్స్‌లో వేసి మళ్ళీ ఒక 1, 2 మినిట్స్ అయితే సిమ్‌లో పెట్టి ఉడికిచ్చేసానండి. ఇంకా దిబ్బ రొట్టె అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా హస్బెండ్‌కి అయితే ఇచ్చేసానండి. తనకి నార్మల్‌గా ఇడ్లీ కంటే కూడా ఈ దిబ్బ రొట్టె ఫేవరెట్ అయిపోయిందండి. సో, పొద్దున మా మమ్మీ వాళ్ళకి కూడా దిబ్బ రొట్టె ఎయాలనా అని అడిగాను కానీ ఇంకా వాళ్ళు ఏం సపోర్ట్ చేయలేదు. అందుకనేసి ఇంకా ఇడ్లీయే పెట్టానండి. ఇంక ఇక్కడ ఇదైతే ఆఫ్టర్‌నూన్ టైమ్ అండి. ఇంకా 12 అలా అవుతుంది. నేను మా హస్బెండ్‌కి దిబ్బ రొట్టేసాక బాబుని పడుకోబెడదామని కొద్దిసేపు వెళ్లి పడుకోబెట్టానండి. ఇంకొక 1 అవర్ అలా మా బాబు అయితే అస్సలు పడుకోలేదు కానీ టైం అయితే వేస్ట్ అయిపోయింది. సో, ఇంకా లంచ్ అన్నా ప్రిపేర్ చేయాలనేసి కిచెన్‌లోకొచ్చాను. ఇంకా మా మమ్మీ అయితే ఈ బీట్రూట్ ఉంటది కదా! ఇది పీల్ చేసి పెట్టిందండి. ఇంకా అంత పెద్ద కాయేసరికి సగం కట్ చేస్తే అంటే సగం వేస్ట్ అయిపోతది కదా అన్నట్టు జ్యూసే చెయ్యి పిల్లలు నేను తాగుతాము అనేసి అన్నదండి. సో, ఇంకా ఫస్ట్ కిచెన్‌లోకి రాగానే జ్యూస్ చేస్తున్నానండి. ఇంకా మా బాబు కూడా పడుకోలేదని చెప్పాను కదా! ఇంకా పాప కొంచెం తాగుతారు. మిగిలింది మమ్మీ తాగుతదనేసి అయితే. సో, ఈ బీట్రూట్ జ్యూస్ తాగడం ఎంతైనా కొంచెం కష్టమే అండి. అంత టేస్టీగా అయితే ఏం లేదు. హనీ అది వేస్తే కొంచెం టేస్టీగానే ఉంది గానీ నార్మల్‌గా తాగాలంటే మాత్రం కొంచెం కష్టమే అండి. కాకపోతే హెల్త్‌కు మంచిది. ఇంకా మనకు ఏదైనా హెల్త్‌కు మంచిగా ఉన్నదైతే మనకు తినడానికి కొంచెం కష్టంగానే ఉంటది కదండీ! సేమ్ ఇది కూడా అలానే. ఇంకా నిన్న, మొన్న నేను జ్యూస్ ఏం చేయలేదండి. కొంచెం చిన్న చిన్న కాయలుంటాయి. ఇంకా అవే మా మమ్మీ ఎలానో అలా అయితే తినేసింది. సో, ఇంకా ఇది పెద్ద కాయ అయిపోయేసరికి కట్ చేస్తే సగం వేస్ట్ అయిపోతదని ఇక్కడ జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సో, ఇంకా మిక్సీ జార్‌లోకి ఏసుకొని అయితే జ్యూస్ పట్టేసాను. ఇంకా పిల్లలైతే ఊరికనే తాగరనేసి వాళ్ళ కోసం కొంచెం షుగర్ ఏసానండి. ఇంకా షుగర్ ఏసినా గానీ కొంచెం కొంచెం అయితే తాగారు. షుగర్ కూడా నేను కొంచెమే ఏసాను కదా! అది స్వీట్ అయితే ఏం లేదండి. మొత్తానికి స్ట్రా ఏసిస్తే మా బాబు కొంచెం, మా పాప కొంచెం అయితే తాగారండి. ఇంకా మిగిలిందయితే నేనే తాగేసాను. మా మమ్మీకేమో కొంచెం హనీ వేసి ఇచ్చానండి. సో, ఇందాకటి గ్లాసయితే ఇంకా మా పిల్లలకిచ్చేసానండి. ఇంక ఇది ఇప్పుడు మమ్మీ కోసం వడగడుతున్నాను. ఇది మొత్తం దాంట్లోంచి తీసేసరికి కొంచెమయితే కింద పడిపోయిందండి. ఇంకా చూడండి గ్లాస్ నిండా అయితే వచ్చింది. ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసినా బానే ఉంటుండే అండి. అంటే ఇంకొక గ్లాస్ కూడా వచ్చేది. కాకపోతే తాగేవాళ్ళు ఎవరు లేరనేసి ఇంకొక 2 గ్లాసెస్ వాటరే యాడ్ చేశాను. మష్రూమ్స్ అయితే కొంచెం వేడి నీళ్ళలో వేసుకున్నానండి. ఇంకా పైన పొట్టు ఉంటది కదా! అది ఈజీగా ఊడొచ్చేస్తదని ఇంకా డైరెక్ట్ మష్రూమ్స్ గురించి చెప్తున్నాను కదా! మా హస్బెండ్ అయితే ఇంకా సండే అనేసి మష్రూమ్స్ తీసుకొచ్చారండి. సో, మష్రూమ్స్ బిర్యానీ చేయమనేసి అయితే ఇంకా మా పిల్లలైతే సండే వస్తే చాలండి బిర్యానీ, బిర్యానీ అనేసి అడుగుతున్నారు. తినడం తక్కువ ఇంకా అడగడం ఎక్కువ ఉంటదండి. పోయిన వీకేమో ఇంకా పన్నీర్ బిర్యానీ చేశానండి. ఇంకా ఈ వీకేమో మష్రూమ్స్ బిర్యానీ. ఇవైతే ఫ్రెష్‌గా వచ్చాయంట మోర్‌లోకి. సో, మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఇంకా అక్కడికి వెళ్ళి తీసుకొనొచ్చారండి. కొన్ని పెద్ద పెద్దగా ఉన్నాయయితే మధ్యలోకి కట్ చేస్తున్నాను గానీ, చిన్న చిన్నగా ఉన్నాయయితే అన్నీ ఇంకా ఇట్లా లైట్‌గా దాని పైనున్నది తీసేసి, స్కిన్ తీసేసి డైరెక్ట్ వేశానండి. సో, ఇంకా మష్రూమ్ బిర్యానీ అయితే ఈరోజు అంటే ఇన్‌స్టంట్‌గా ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి ప్రాసెస్ అయితే. చాలా టేస్టీగా వచ్చిందండి. ఇంకా మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే మీకైతే టోటల్ ప్రాసెస్ అర్థమైపోతది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయొచ్చు ఇంట్లో అయితే. ఇక్కడ చూసారు కదా! అవి మొత్తం అయితే క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇంకిప్పుడైతే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. ఒక 2
ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నానండి. దీనికైతే బ్రౌన్ ఆనియన్స్ ఏం అవసరం లేదు. ఇంకా ఈ ఆనియన్సే డైరెక్ట్ ఫ్రై అంటే కర్రీలానే ఫ్రై చేసుకోవడం అండి. సపరేట్‌గా బ్రౌన్ ఆనియన్స్ చేయాల్సిన పని లేదండి. ఇంకా అవి కట్ చేసుకున్నాకైతే నేను ఒక 3, 4 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నానండి. ఇవి కట్ చేసి పక్కన పెట్టుకొని అయితే స్టవ్ మీద ఇంకా వాటర్ పెట్టుకుంటున్నానండి. బాస్మతి రైస్ అయితే నేను 1 అవర్‌కి ముందే నానబెట్టేసానండి. ఇంకా ఈ వాటర్‌లో అయితే మీ దగ్గర ఏ బిర్యానీ స్పైసెస్ ఉంటే ఇంకా అవన్నీ వేసుకోండి. నేనైతే స్టార్ అనాసి ఉంటది కదా! ఇంకా అది ఇదేంటిదో దీన్నేసాను గానీ, దాని పేరు నాకు తెలియదండి. ఇంకా అది కొంచెం షాజీరా, దాల్చిన చెక్క, ఇలాచి ఇంకా మరాఠీ మొగ్గ ఉంటాయి కదా! అవన్నీ అయితే వేసుకున్నానండి. కొన్ని మిరియాలు కూడా వేశాను. కొంచెం నెయ్యి, ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే సాల్ట్ అయితే వేసుకున్నానండి. ఇంకా సాల్ట్ అయితే కొంచెం ఎక్కువగానే వేశాను. ఎందుకంటే నేను కారం తక్కువేస్తున్నానండి. సో, అది రైస్‌కి కొంచెం ఉప్పు పట్టుకుంటే బావుంటది టేస్ట్ అనేసి అయితే ఇంకా మా పిల్లలైతే కారం అస్సలు తినట్లేదండి. కొంచెం అంటే ఆ సాల్ట్ టేస్టే తెలిస్తే తింటున్నారు గానీ కారం తినట్లేదు. సో, స్పైసెస్ అయితే చాలా తక్కువేస్తున్నానండి. ఇక్కడైతే నేను ఆ గిన్నె ఉంటది కదా! ఇందాక రైస్ కోసం పెట్టుకున్నాను. అదైతే ఇంకొక స్టవ్ మీదకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నానండి. ఆ వాటర్ అయితే మరుగుతూ ఉంటాయి. సో, ఈలోపైతే నేను ఈ బిర్యానీ కుక్ చేయడానికి మళ్ళీ ఇంకొక ప్యాన్ తీసుకున్నానండి. దీంట్లో అయితే కొంచెం నెయ్యి, కొంచెం నూనె వేసుకున్నాను. సో, ఆయిల్ కూడా తక్కువే పడతదండి. ఎక్కువైతే ఏం పట్టదు. దీంట్లో కూడా లైట్‌గా మళ్ళీ బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా! బగారా స్పైసెస్ అవైతే వేసుకున్నానండి. సో, ఇవి, అవి అని పర్టిక్యులర్‌గా ఏం లేవు. మీ దగ్గర ఏదుంటే అదొకటి, అదో 4, అవో 4 అయితే వేసుకోండి. సో, తర్వాతయితే ఇంకా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి ఉంటాయి కదా! ఇంకా అవైతే వేసుకున్నానండి. ఇంకా ఆనియన్ అయితే మంచిగా ఫ్రై అవ్వాలండి. అంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం తొందరగా ఫ్రై అవ్వాలనేసి నేనైతే సాల్ట్ ఏసుకున్నానండి. సో, వేసుకొని ఇంకా కలుపుతూ అయితే ఫ్రై చేసుకున్నాను. ఈ బిర్యానీ గిన్నె ఏంటంటే అడుగున కొంచెం అంటే మధ్యలో లోతుగా ఉందండి. సో, అందుకనేసి అన్నీ మధ్యలోకెళ్ళిపోతున్నాయి. ఇంకా చుట్టూ ఉన్నయేమో మాడిపోతున్నాయండి. సో, అవైతే కొంచెం ఫ్రై అయిన తర్వాతయితే ఇంక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ఇక్కడ చూసారు కదా మీరు, ఆనియన్స్ అయితే ఆల్మోస్ట్ ఇంక ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం పసుపు అయితే వేసుకున్నాను. ఇవన్నీ ఒకసారి కలుపుకొని అయితే దీంట్లోకి ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదండీ! ఇంకా అవన్నీ వేసుకున్నానండి. చిన్న చిన్నగా ఉన్నయయితే మొత్తం అలానే ఉంచేశాను. ఇది నార్మల్ కర్రీ కాదు కదండీ బిర్యానీ. సో, అందుకనేసి ఇందాక వాటర్ పెట్టుకున్నాను కదా! ఆ వాటర్ అయితే మరుగుతున్నాయండి. మరుగుతున్నప్పుడైతే దాంట్లోకి ఒక 1 అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసుకుంటున్నానండి. సో, అవన్నీ వేసుకొనైతే ఇంకా ఆ స్టవ్ అయితే హై ఫ్లేమ్‌లో పెట్టేసానండి. ఇంకా రైస్ అయితే ఉడుకుతూ ఉంటది. ఈ స్టవ్ మీద అయితే ఇంకా ఇందాక మష్రూమ్స్ ఏసుకున్నాను కదా! ఆ మష్రూమ్స్ అన్నీ అయితే ఒకసారి కలుపుకున్నానండి. సో, దాంట్లో ఉన్న వాటర్ మొత్తం బయటకొచ్చే వరకైతే కొంచెం ఉడికించుకోవాలి. ఆ వాటర్ అయితే కొంచెం బయటకొచ్చాకైతే దీంట్లో కూడా నేనైతే కారం, ఉప్పు, ఇంకా ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా ఉంటది కదా! అవన్నీ వేసుకుంటున్నానండి. చాలా అంటే సింపుల్‌గా చేసేస్తున్నాను. ఏం పెద్ద పెద్ద ఇంగ్రీడియెంట్స్ అయితే ఏం లేవండి దీంట్లో వేసేటివైతే. సో, ఇక్కడ చూపిస్తున్నవన్నీ అయితే వేసుకున్నానండి. గరం మసాలా కూడా కొంచెమే వేశాను. ఆల్రెడీ బిర్యానీ స్పైసెస్ వేశాను కదా! సో, అందుకనేసి ఇవంతా అయితే ఒకసారి కలుపుకున్నానండి. కలుపుకొనైతే ఇప్పుడు దీంట్లోకైతే ఇవి చూసారు కదా! ఆయిల్ మొత్తం పైకి తేలే వరకైతే ఉడికించుకోవాలి దీన్నైతే. ఈ ఆయిల్ పైకి తేలేటప్పుడైతే దీంట్లో పెరుగు వేసుకుంటున్నానండి. ఇది ఆల్రెడీ ప్యాకెట్ పెరుగే అంటే డబ్బాలో వచ్చే పెరుగే. అందుకనేసి ఇది కొంచెం స్మూత్‌గానే ఉంటదండి. మన ఇంట్లో పెరుగైతే దాన్ని బాగా అంటే ఇట్లా కలుపుకొని వేసుకోండి. లేదంటే కొంచెం ఏంటది మామూలుగా చెప్పరావట్లేదు నాకు. గడ్డలు గడ్డలుగా కనిపిస్తూ ఉంటదండి. స్మూత్‌గా అయితే ఉండదు. సో, అందుకనేసి మొత్తం ఒకసారి కలుపుకొనైతే వేసుకోండి. పెరుగు వేశాక కూడా కంటిన్యూయస్‌గా కలుపుతూ ఉండండి. లేదనుకో పెరుగు విరిగినట్టు అయితదండి. సో, వాటర్ వాటర్‌గా సెపరేట్ అవుతూ ఉంటది. అందుకనేసి కొద్దిసేపయితే మొత్తం కలుపుకోండి. కలుపుకున్నాకైతే మళ్ళీ ఆయిల్ పైకి తేలే వరకైతే ఉడికించుకొని దాంట్లో అయితే కొంచెం పైనుంచి పుదీనా, కొత్తిమీర అయితే వేసుకొని ఇంకొక సైడ్ రైస్ అయితే ఉడుకుతూ ఉంటది కదండీ! ఆ రైస్ అయితే 80% వరకు కుక్ అయ్యాయండి. ఆ రైస్‌నైతే దీనిపైన వేసుకుంటున్నాను. మీకు 2 లేయర్లుగా కూడా వేసుకోవచ్చండి. కాకపోతే నాకేంటంటే చెప్పాను కదా! పిల్లలు తింటారు. మధ్యలో లేయర్ ఏస్తే ఏంటంటే బాగా స్పైసీ అయిపోతుందండి. సో, అందుకనేసి నేనైతే ఒకటే లేయర్ వేసుకున్నాను. లేయర్ వేసుకున్నాకైతే మనం ఇందాక రైస్ ఉడికించుకున్న నీళ్లున్నాయి కదండీ! వేడి నీళ్ళైతే అవి కొంచెం ఒక గ్లాస్ వరకైతే చుట్టూ చల్లుకున్నానండి. చల్లుకొనైతే మళ్ళీ పైనుంచైతే ఈ కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర ఉంటది కదా! అదైతే వేసుకున్నానండి. మళ్ళీ ఒక
2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకున్నాను. ఇట్లా పైన నెయ్యి ఏసుకుంటే ఏంటంటే రైస్ మంచిగా పొడి పొడిగా వస్తది. టేస్ట్ కూడా బావుంటదండి. సో, అందుకనేసి ఇంకా వేసుకొని దీనికైతే మూత పెట్టేసానండి. మూత పెట్టి పైనైతే మనం ఒక బరువు పెట్టుకోవాలి. ఇది దమ్ బిర్యానీ కదండీ! సో, దమ్ చేయడానికైతే మనం పైన ఒక బరువైతే పెట్టుకోవాలండి. మీకు బరువు అంటే చుట్టూ కొంతమంది గోధుమ పిండి గూడా పెట్టుకుంటారు దమ్ బయటికి రాకుండా. ఇంకా అదంతా పెద్ద ప్రాసెస్ అని నేనైతే బరువు పెట్టానండి రోలయితే. పెట్టేసి ఒక 15 మినిట్స్ అయితే సిమ్‌లో పెట్టి ఉడకబెట్టానండి. ఇంకా తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 15 మినిట్స్ తర్వాత అయితే దీన్ని ఓపెన్ చేసేసాను. సో, చూడండి బిర్యానీ అయితే ఎంత బాగా కుక్ అయిపోయిందో. అడుగు కూడా అంటదండి మనకైతే మంచిగా వస్తది. సో, ఇంకిక్కడైతే మా హస్బెండ్‌కి ఫస్ట్ అయితే పెట్టిచ్చానండి. అప్పటికే టైం 3:00 అవుతుంది. అందరూ అయితే ఫుల్ ఆకలి మీద ఉన్నారండి. సో, ఇంక ఎప్పుడెప్పుడు అయితదా అని చూస్తున్నారు. సో, మా హస్బెండ్‌కైతే ఫస్ట్ పెట్టి ఇంక టేస్ట్ ఎలా ఉందో చెప్పమనేసి చెప్పానండి. ఇంకా మా హస్బెండ్ ఏమో చూడండి ఇంక మొహమాట పడిపోతున్నాడు వీడియో ఆన్ చేయగానే. దీనికి గూడా టేస్ట్ చెప్పాలా అనేసి అంటున్నారండి. సో, అంటే ఏం కాదు చెప్పు ఇంత కష్టపడి చేశాను కదా! అంటే ఇంకా తనైతే చెప్పారండి. కాకపోతే నేను ఆ క్లిప్పింగ్ అంటే రియల్ వాయిస్ ఏం పెట్టట్లేదులెండి. ఇంకా ఫుల్లు వేడి వేడిగా ఉందండి. సో, మా పాప చూడండి ఇంకా కాలుతుంది అంటే పిల్లో తీసుకొచ్చి ఇస్తుందండి. ఇంకా ఈ బిర్యానీ చేసేటప్పుడే మా బాబు అయితే పడుకున్నాడండి. అంటే నేను ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసేలోపు తను ఒకటే ఏడుపండి. ఇంకా బాబుని పడుకోబెట్టే వచ్చి తర్వాత బిర్యానీ చేసేసానండి. బిర్యానీ చేయడం అంటే బిర్యానీ దమ్‌కి పెట్టి నేనెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాను. సో, మొత్తానికైతే ఈరోజు ఫుల్లు లేట్ అయిపోయిందండి. 3:00 అయింది తినేసరికైతే. ఇంకిక్కడ డ్యాడీకి, మమ్మీకి అందరికీ అయితే పెడుతున్నానండి. ఇంకా మా పాప కూడా ఆల్రెడీ వెయిటింగ్ బిర్యానీ అనేసి. సో, ఇంకా మా పాప ఇందాకే పడుకుంటా అంటే తిన్నాక పడుకుందిలే అంటే ఇంకా వెయిట్ చేస్తూ ఉందండి. సో, పాపకు కూడా ఇంకా నేను తినిపిస్తాననేసి వచ్చి కూర్చున్నాను. కాకపోతే తనేంటంటే తనే తింటా అనేసి గోలండి. సో, ఇంకా తనకే సెపరేట్‌గా అయితే మళ్ళీ పెట్టిచ్చాను. ఇంకా అది కొంచెమే కారం ఉందండి. అసలు కారం గూడా లేదు. మా పాప ఏంటంటే ఇంకా కారం ఉంది అనేసి కాసేపు సతాయించింది. ఇంకా తర్వాత తనకైతే పెరుగేసి ఇచ్చానండి. ఇంకా పెరుగుతో అయితే మంచిగా తిన్నది. ఇంకిక్కడ నేను తింటున్నాను చూడండి. నాకైతే ఫుల్లుగా నచ్చిందండి మష్రూమ్ బిర్యానీ అయితే. చికెన్ బిర్యానీ వీటితో సమానంగా ఉందండి టేస్ట్ అయితే. అది వెజ్ బిర్యానీ కదా అనేసి టేస్ట్ అయితే ఏం తక్కువ లేదు. సో, ఇంకిక్కడ మా పాప కూడా తినైతే సూపర్ ఉంది అనేసి చెప్తూ ఉందండి. సో, తనది తనకే సెపరేట్‌గా అయితే పెట్టిచ్చేసాను. ఫస్ట్ అయితే తిన్నదండి. ఇంకిక్కడ మీకు చూపించేటప్పుడు ఒక 2, 3 బుక్కలైతే తిన్నది. ఇంక తర్వాత అయితే అస్సలు తినలేదండి. మళ్ళీ పెరుగేసి ఇచ్చాను. ఇంకా పెరుగేస్తే అయితే తిన్నది. అప్పటికే చూడండి ఎలా ఊదుతుందో. ఈ పిల్లలతో అయితే స్పైసీ కొంచెం ఎక్కువేయాలన్నా భయమవుతుందండి. ఇంకా టైం ఉంటే మాత్రం అసలు ఎవరిది వాళ్ళకి కుక్ చేసుకోవడం బెటర్ అండి. అంటే మనం కొంచెం స్పైసీగా తింటాం కదా! మనది మనకే, పిల్లలది పిల్లలకే సెపరేట్‌గా అయితే కుక్ చేయాలండి. సో, ఇంకిక్కడైతే నేను మా పాపకి తర్వాత ఇంకా పెరుగేసి ఇచ్చానండి. ఇంకిక్కడ పెరుగు కలుపుకొని మంచిగా ఈ సోఫాలో కూర్చొనైతే ఇంకా తను తింటుందండి. సో, అప్పుడు తిన్నదండి. ఇంకా మనస్ఫూర్తిగా అయితే ఇంక అప్పటి వరకైతే తనకు కారం అనుకుంటూనే ఉంది. సో, ఇంక ఇదంతా అయిపోయాకైతే నేను ఫ్రెష్ అయిపోయాక బట్టలైతే వాషింగ్ మిషన్‌లో వేశానండి. సో, ఇంక ఇప్పుడు ఈవినింగ్ అయితే బిల్డింగ్ పైకొచ్చాను బట్టలు ఎండేద్దామనేసి. మా పాప అయితే ఇంక తిన్నాక పడుకుందండి. ఇంక తర్వాత బాబు లేచాడు. పాప పడుకున్నాక ఇంకా బాబు లేచాక బాబుకి కూడా కొంచెం అయితే తినిపిచ్చేసానండి. సో, మా బాబు ఏంటంటే తనకు అంటే నచ్చితే తింటాడు. లేదంటే లేదండి. ఇంక కొంచెం అయితే తిన్నాడు. సో, ఇంక ఇక్కడ నేను బిల్డింగ్ పైకి బట్టలు ఎండేయడానికొస్తే మా బాబు కూడా ఒకటే గోలండి. తను కూడా వస్తాననేసి ఇంకా మా హస్బెండ్ అయితే తీసుకొనొచ్చారు. ఇంకా వచ్చాక చూడండి ఒక్క దగ్గర ఉండట్లేదు. ఆ కార్నర్‌కి వెళ్ళకంటే ఇంక అక్కడికే వెళ్తాడండి. అక్కడికి వెళ్ళి అక్కడి నుండి అయితే చూస్తా ఉంటాడు అంతా అయితే. సో, ఈరోజైతే చెప్పాను కదా! ఇంకా సండే అంటే అన్ని పనులు లేటే అవుతాయండి. పొద్దున ఏయాల్సిన బట్టలు ఈరోజైతే ఇంకా ఈవినింగ్‌కి ఏసా అంటే ఆఫ్టర్‌నూన్ టైంలో ఏసానండి. 3:30కి అలా వేశాను. ఇంక ఇప్పుడు ఇవి ఎండేయడానికి వచ్చేసరికి 4:30 అయిందండి. సో, ఇంక ఇప్పుడు ఈ బట్టలు ఎండేసాకైతే మా హస్బెండ్ మార్కెట్‌కెళ్తా అన్నాడండి. కొన్ని వెజిటబుల్స్‌ను, ఫ్రూట్స్ తీసుకొచ్చేటివి ఉన్నాయి. సో, అందుకనేసి ఇంకా బయటికైతే వెళ్తా అనేసి అన్నారు. ఇంకా మా హస్బెండ్ వెళ్తూ ఉంటే నేను కూడా వెళ్దాం అనేసి అనుకున్నానండి. ఎందుకంటే ఇంకా మా హస్బెండ్ వెళ్తూ ఉంటే మా బాబు కూడా ఏడుస్తాడండి. ఇంక తనతో వెళ్తా అనేసి. బాబుని తీసుకొని వెళ్ళాడనుకో ఇంక ఎత్తుకొని అవన్నీ కొనరాదండి. సో, ఇంక అందుకనేసి నేను కూడా వెళ్దామనేసి అనుకున్నాను. ఇంక బట్టలు ఎండేసాక వెళ్దాంలే అనేసి ఈ బట్టలన్నీ ఎండేసాకైతే ఇంక అప్పుడు బయటికెళ్ళామండి. మా పాప అయితే లేవలేదండి. సో, తను పడుకొనే ఉంది. ఇంక తనని వదిలేసి అయితే వెళ్తున్నాము. సో, ఇంట్లో మమ్మీ వాళ్ళు ఉన్నారు కదా! ఇంకా ఇదొక అడ్వాంటేజ్ అండి. పిల్లల్ని వదిలేసి కూడా బయటికైతే వెళ్ళి రావచ్చు. ఇంక ఇంతకు ముందయితే అలా కాదు కదా! మేము ఎటెళ్ళినా ఇంకా పిల్లల్ని తీసుకొనే వెళ్ళాలి. ఇంకా లేదంటే
ఇంట్లోనే ఉండాలి. సో, ఇక్కడ మా బాబు చూడండి, ఈ బట్టలు ఎండేసే అంత పీరియడ్‌లో అయితే మొత్తం ఆ బిల్డింగ్ చుట్టూ ఒక 3, 4 రౌండ్‌లేసాడండి. ఒక్క దగ్గర ఉండట్లేదు. ఇంకా మా హస్బెండ్ కోపమొచ్చేసి అయితే కిందికి తీసుకొనెళ్ళాడండి. సో, తనేంటంటే తనని వదిలేయాలి ఫ్రీగా పైకొచ్చినా గానీ, ఇంకా వదిలేస్తే అయితే ఒక దగ్గర ఉండడండి. సో, అది మాకు భయం. అందుకనేసి పిల్లలనైతే బిల్డింగ్ పైకి తీసుకురావడమే మానేసామండి. ఇంకా మా పాప వస్తే కుదురుగా ఒక దగ్గర ఉంటది. భయపడతది తనైతే. కానీ మా బాబు అలా కాదండి. ఇంక తనకు భయం అంటే ఇంక ఇప్పుడే తెలియదు కదా! పరిగెత్తుతూనే ఉంటాడు. ఇంక కిందికి రాగానే నేనైతే టీ పెట్టానండి. ఇక టీ తాగి బయటికెళ్దాం అనేసి అన్నారు. సో, అందుకనేసి టీ పెట్టాను. ఇంకా ఈరోజు టీ గూడా లేటే అయిందండి. రోజు అయితే 4:30కి తాగేది. ఇంక ఈరోజు టీ కూడా 5:30 అయిందండి. సో, తినడమే లేట్‌గా తిన్నారు కదా! ఇంక తిన్నాక కాసేపు పడుకున్నారండి అందరూ. ఇంక వాళ్ళు లేచేసరికి ఈ టైం అయింది. వాళ్ళు పడుకున్నప్పుడు నేనైతే టీవీలో కాసేపు ప్రోగ్రామ్ వస్తుంటే చూశానండి. సో, ఇంకిప్పుడు బయటికైతే వచ్చామండి మార్కెట్‌కి. ఈ మార్కెట్‌లో అయితే ఇంక నాకు కూరగాయలు కొనడం ఎక్కువ తెలియదండి. అంటే ఎట్లా కొనాలి ఏంటి అనేసి ఇంక మా హస్బెండే కొంటారండి. తనకైతే ఇంకా తను బ్యాచిలర్‌గా ఉన్నప్పటి నుంచి అలవాటండి. సో, రూమ్‌లో ఉండేది కదా! ఇంక వాళ్ళు వెజిటబుల్స్ కొనుక్కొచ్చుకొని వంట చేసుకొని అలా అయితే అలవాటు. ఇంక ఇప్పటికి కూడా రోజు మా హస్బెండే తెస్తారు కదా! సో, నాకైతే తెలియదండి ఇలాంటివి కొనాలి ఏంటి అనేసి. ఇంక నేను బాబుని ఎత్తుకొనున్నాను. మా హస్బెండ్ అయితే అన్నీ అయితే కొనుక్కుంటున్నారండి. ఇదైతే సంతండి మా దగ్గర. ఎవ్రీ సండే ఉంటది. చూడండి నేనెప్పుడు వెళ్ళనండి. ఎప్పుడో ఒకసారి అయితే వెళ్తాను. సో, నేను చిన్నగున్నప్పుడైతే మా అమ్మమ్మతోటి ఎళ్ళేదండి ఈ మార్కెట్‌కైతే. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళది కూడా ఇక్కడే కదా! చాలా వీడియోస్‌లో చెప్పాను. అప్పుడు మా అమ్మమ్మతో వెళ్ళేది అంతే. ఇంకా ఈ మధ్యలో అయితే ఎప్పుడు వెళ్ళలేదండి. సో, ఎంత జనం ఉన్నారు చూడండి. ఇంక అందరు లేడీసే వచ్చైతే కొనుక్కుంటున్నారు. మా హస్బెండ్ అయితే, "సో, నీకివి కొనడం గూడా రాదు" అనేసి అంటున్నారండి. ఇంక నేను మా బాబొచ్చి ఒక పక్కకైతే నిల్చున్నామండి. ఇంకా ఆ మందిలో ఏం తిరుగుతామనేసి ఇంకిక్కడ పీచు మిఠాయి గూడా కనిపించింది నాకైతే. సో, చిన్న చిన్న పిల్లలైతే ఇంకా అది కనబడగానే అడిగి కొనుక్కుంటున్నారండి. ఇంకా మా హస్బెండ్ అయితే కొన్ని వెజిటబుల్స్, ఆకుకూరలైతే తీసుకొని వచ్చేస్తున్నారండి. ఇంకా వచ్చి ఇక్కడైతే కొత్తిమీర ఉంటది కదా! ఇంకా కొత్తిమీర అయితే తీసుకున్నారు. తీసుకున్నాకైతే కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకున్నామండి. వాటర్ మిలన్ తీసుకున్నాము. అది కాస్ట్ ఎక్కువుంది. అది ఎలా ఉంటదో తెలియదనేసి నేను మా హస్బెండ్ అయితే దాన్ని చూసి పక్కన పెట్టేసామండి. ఇంకా మా బాబు ఒకటే ఏడుపండి వాటర్ మిలన్ కావాలి కావాలనేసి. సో, ఇంకా తను అడుగుతున్నాడు కదా! అనేసి ఒకటైతే తీసుకొని ఇంకా మొత్తానికైతే ఇంటికి బయలుదేరిపోయామండి. సో, ఇంటికైతే వచ్చాము. ఇంకా వచ్చి రాగానే ఫస్ట్ అయితే నేను ఈ వాటర్ మిలనే కట్ చేస్తున్నానండి. ఇదైతే 80 రూపీస్ పడిందండి. ఇంకా అంటే ఈ అమ్మే ఆమె ఉంటది కదా! ఆమెనైతే కట్ చేసి ఇయ్యమంటే ఆమె అయితే ఎర్రగా మందార పూలా ఉంటది పో నీకు డౌటే లేదు అనేసి చెప్పిందండి. ఇంకా నేనేమో ఆమె అంత కాన్ఫిడెంట్‌గా చెప్పింది కదా! అనేసి మొత్తం మధ్యలోకి అయితే కట్ చేశాను. చూసారు కదా! ఇంకా మధ్యలో కట్ చేయగానే ఇది మొత్తం తెల్లగా ఉందండి. మా హస్బెండ్ ఏమో ఫస్ట్ కొంచెం కట్ చేసి చూడాలి గానీ మొత్తం ఒకసారి కట్ చేస్తావా అనేసి అన్నారండి. సో, అది ఎలాగో చూస్తే అంటే ఆమె చెప్పింది కదా! ఎర్రగానే ఉంటదనేసి నేను కట్ చేశాను అంటే టేస్ట్ చూసారండి. మా హస్బెండ్ అయితే కొంచెం స్వీట్‌గానే ఉందిలే ఇంకా దీన్నే వాపస్ ఇస్తామనేసి అన్నారు. కాకపోతే పిల్లలైతే అస్సలు తినట్లేదండి. పెట్టిచ్చాను. ఇంకా మా బాబుకు చూడండి ముందు క్లిప్పింగ్స్‌లో అయితే ఇంకా మా బాబు గోల గోల చేస్తుంటే కొంచెం కట్ చేసి ఇచ్చేసానండి. ఇంకా మా హస్బెండ్ అయితే దీన్ని అంటే ఆమె ఏంటంటే కొంచెం తెల్లగా ఉన్నా నువ్వు తీసుకొని రా అనేసి చెప్పిందండి. ఇక ఫస్ట్ అయితే ఏ వెళ్ళనులే పాపం పోనీలే పోనీలే అనేసి అన్నారు. ఇంక నేనే ఏం కాదు తీసుకెళ్ళు అంటే మళ్ళీ అయితే తీసుకెళ్లారండి. ఇంకొక చిన్న కాయ అయితే ఇచ్చింది తను. ఇంకా ఇదైతే తియ్యగా గూడా లేదండి. చప్పగానే ఉంది. సో, ఇంక మా పాపకైతే ఆ వాటర్ మిలన్ ఒద్దు అనేసి అన్నదండి. ఇంకా అక్కడ ఒక పీస్ పెట్టింది చూడండి. తన కోసం అని ఇస్తే వద్దు అనేసి అక్కడ పెట్టేసింది. ఇంకా తనకి గ్రేప్స్ కావాలంట. సో, ఇంకా గ్రేప్స్ అయితే తీస్తున్నానండి. తీసైతే వీటిని సాల్ట్ వాటర్ ఉంటాయి కదా! ఇంకా సాల్ట్ వాటర్‌లో ఏసి అయితే కొంచెం కడిగి మా పాపకి ఇచ్చేసానండి. ఇప్పుడొచ్చే ఈ గ్రేప్స్ అయితే చాలా స్వీట్‌గా ఉంటాయి కదా! మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టమండి. వీటితో అయితే చాలామంది కిస్మిస్ కూడా చేస్తారు ఈ సీజన్‌లో. సో, చాలామంది అంటే నేను కూడా యూట్యూబ్‌లో చూసానులేండి. కాకపోతే అది పెద్ద ప్రాసెస్ అనిపించింది. దాని బదులు బయట అంటే కొనుక్కొచ్చుకోవడమే బెటర్ అనిపించిందండి. కాకపోతే ఇంకా ఇంట్లో చేసుకుంటే కొంచెం హైజీనిక్ అని చాలామంది అయితే చేసుకుంటారు. సో, ఇవైతే కడిగి మా పాపకి ఇచ్చేసానండి. ఇంకా బాబుకైతే ఇందాక వాటర్ మిలన్ కట్ చేసి ఇచ్చాను కదండీ! సో, చూడండి మా బాబు అయితే ఎలా తింటున్నారో. సో, నేను ఇంకా వీడియో తీస్తున్నానని మా బాబుకి తెలిసిపోయినట్టుందండి. నేను వీడియో ఆన్ చేయగానే తినట్లేదు. ఇంకా ఫోర్కు కుచ్చింది కూడా తీసి పక్కన పెడుతున్నారండి. సో, ఇంక ఇక్కడికి ఆడుకోవడానికెళ్ళాడు. తిందువురా అంటే అస్సలు రావట్లేదండి. సో, మా పాప అయితే ఇక్కడ కూర్చొని మంచిగా గ్రేప్స్ తింటుందండి. మా డ్యాడ్ అయితే ఒకటి అడిగినా గానీ ఇవ్వట్లేదు. మా మమ్మీ తీసుకొచ్చింది అనేసి చెప్తూ ఉంది. ఇక్కడ చూడండి మా బాబు అయితే ఇవి తినమంటే ఇంకెన్ని ఆటలు ఆడుతున్నాడో మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చున్నాడండి తింటా అనేసి.
నేను వీడియో తీస్తున్నా తిను బాబు అంటే అస్సలు తినట్లేదు. ఇంకా ఫైనల్‌గా అయితే ఒక్కసారైతే పెట్టుకున్నాడండి ఒక బుక్క. సో, ఇలా కట్ చేసి ఫోర్కేసి ఇస్తే అయితే మంచిగా తింటాడండి. లేదనుకో ఇంకా సతాయిస్తూ ఉంటాడు. సో, అందుకనేసి ఇంక నేను చూస్తున్నాననేసి కావాలని కింద పెడుతున్నాడండి దాన్నైతే. సో, ఇంక ఇక్కడ వాళ్ళు తింటున్నారు కదా అనేసి నేను వదిలేసొచ్చి ఈ కూరగాయలన్నీ ఇంకా సర్దుతున్నానండి. ఏమి ఎక్కువ తీసుకురాలేదు. టమాటాలు, ఇంకా క్యారెట్ అయితే ఫుల్ కాస్ట్ ఉందండి. సో, అందుకనేసి కొంచెమే తీసుకొచ్చాము. హాఫ్ కేజీకి 40 రూపీస్ అంటే ఏమో అంటండి. సో, అందుకనేసి ఇంకా ఒక పావు కేజీ తీసుకొచ్చాము. ఇంకా బీరకాయలు, అలాగే తోటకూర, ఇంకా కొత్తిమీర ఇవైతే తీసుకొచ్చాము. ఇంకా బీరకాయలైతే మా హస్బెండ్‌కి తెలిసిన వాళ్ళే కలిసారండి. ఇంకా వాళ్ళైతే మాకు ఫ్రీగానే ఇచ్చారు. మామూలుగా అయితే బీరకాయలు కూడా హాఫ్ కేజీ అంటే హాఫ్ కేజీకి 40 రూపీస్ అంటండి. చాలా కాస్టే ఉన్నాయి అన్ని వెజిటబుల్స్ అయితే. సో, ఆకుకూరలయి తక్కువున్నాయండి కాస్ట్ అయితే. ఇంకా ఆకుకూరలే హెల్త్‌కి కూడా మంచిది కదా! సో, అవే ఎక్కువ తెచ్చుకోవడం బెటర్ అండి. కాకపోతే మనకేమో అవి ఎక్కువ తినబుద్ధి కాదు కదా! సో, మొత్తానికైతే ఇవన్నీ ఎక్కడో అక్కడ క్లీన్ చేసి అయితే ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టేసానండి. ఇంకా తర్వాతయితే తోటకూర కర్రీ చేద్దామనేసి తోటకూర అయితే ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నానండి. సో, పొద్దున అంటే ఆఫ్టర్‌నూన్ చేసిన బిర్యానీ అయితే అయిపోయిందండి. అందుకనేసి ఇప్పుడు మళ్ళీ ఏదైనా ఒకటి కర్రీ చేయాలి కదా అని ఇంకా తోటకూర అయితే కొంచెం ఫాస్ట్‌గా అయిపోతది కదా ఉడకడం. అందుకనేసి ఇది చేస్తున్నానండి. ఇది క్వాంటిటీ కూడా అంటే మనం ఎంత ఎక్కువ చేసినా కొంచెమే అయిపోతది కదండీ! ఇంక ఇప్పటికైతే సరిపోతది. తోటకూర కర్రీ చేసి చపాతీ చేద్దాం అనుకుంటున్నానండి. కాకపోతే అంత ఓపిక అయితే లేదండి చపాతీ చేసేంత ఓపిక. అందుకనేసి ఇంకా రైస్ అయితే పెట్టేసానండి. అంటే కడిగి పక్కన పెట్టేసాను. ఇంకా తోటకూర కర్రీ ఇంకా వేడి వేడి అన్నం బానే ఉంటది. సో, పిల్లలు కూడా తింటారు అనేసి అయితే ఇంకా ఇదే చేశానండి. కారం అయితే చాలా తక్కువేసాను. ఇంకా కొంచెం కారం ఉన్న పిల్లలు తినట్లేదని చెప్పాను కదా! అందుకనేసి ఇంకా చాలా తక్కువ కారమేసి అయితే ప్రిపేర్ చేశానండి. ఇంకా ఈ తోటకూర మొత్తం క్లీన్ చేయడం అయిపోయే వరకు కొంచెం టైం కూడా పట్టిందిలెండి. ఇంకా అది క్లీన్ చేయడం అయిపోగానే ఫాస్ట్‌గా అయితే ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేశానండి. ఇంకొక స్టవ్ మీద అయితే రైస్ పెట్టేసాను. ఇందాకే కడిగి పెట్టానని చెప్పాను కదా! ఇంకో స్టవ్ మీద అయితే ఇంకా తోటకూర కర్రీ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. సో ఈ కర్రీ ప్రిపేర్ చేసుకుంటూనే పిల్లలకైతే వాటర్ కూడా పెట్టానండి. ఇంకొక పక్క అయితే వాళ్ళకి స్నానాలు చేపిచ్చాలి. ఈ కర్రీ అంటే స్టవ్ మీద ఏసి ఇంకా మమ్మీని చూడమంటానండి. మమ్మీ అయితే మధ్య మధ్యలో కలుపుతూ ఉంటది. తొందరగానే ఉడికిపోతది కదా! సో, అందుకనేసి అయితే ఇంకా వాళ్ళకి స్నానాలు చేపిచ్చాలండి. మళ్ళీ వాళ్ళు నిద్రపోయే టైం కూడా అవుతుంది. ఈరోజు ఇంకా ఎక్కువ అయితే నిద్రపోలేదండి బాబు. పాప అయితే మంచిగానే పడుకుంది ఆఫ్టర్‌నూన్ టైంలో అయితే. మా పాప ఏంటంటే కొంచెం తను నిద్రపోయినా ఏదన్నా సౌండ్‌లొచ్చినా అది ఇది అయినా కానీ బానే పడుకుంటదండి. మా బాబు అలా కాదు. కొంచెం సౌండ్ వచ్చినా గానీ లేస్తూ ఉంటాడండి. ఈ సండే వచ్చిందంటే అంతే అండి. టైంకి తిండి ఉండదు. అంటే టైంకి నిద్ర గూడా ఉండదండి. సో, ఇంక ఇక్కడైతే నేను ఒక సైడు అన్నం కర్రీ అవుతూ ఉంది కదా! పిల్లలకి నీళ్ళు కాగడానికి కూడా కొంచెం టైం పడుతూ ఉందండి. సో, అందుకనేసి ఈలోపు మధ్యాహ్నం తిన్న బోళ్ళుంటాయి కదా! ఇంకా అవైతే తోముతున్నానండి. ఇంకా పొద్దున బ్రేక్‌ఫాస్ట్ చేసిన బోళ్ళు అవన్నీ అయితే బిర్యానీ చేసుకుంటూనే మొత్తం తోమేసానండి. ఫుల్లుగా ఉండే. ఇంకిప్పుడు తక్కువే ఉన్నాయిలెండి బోళ్ళయితే. సో, ఒకవైపు అయితే బోలు తోముకుంటూ ఇంకొక వైపు కర్రీ కూడా చూస్తున్నానండి. మధ్య మధ్యలో అయితే ఇంక కలుపుతూ ఉన్నాను. ఆ కర్రీ అయితే ఇంకా ఆల్మోస్ట్ దగ్గర పడిపోయిందండి. దాంట్లో ఏంటో వాటర్ పర్సెంటేజే లేదు. తొందరగా దగ్గర పడిపోయింది కర్రీ అయితే. సో, ఇంక నేను ఈ బోళ్ళన్నీ ఫాస్ట్‌గా కడిగైతే వెళ్లి పిల్లలకి స్నానాలు చేయించానండి. సో, ఈ బోలు తోమేటప్పుడే మా బాబు అయితే ఒకటే ఏడుపండి. ఇంకా మేము బయటికెళ్ళొచ్చినప్పటి నుంచి ఎందుకో ఫుల్లుగా ఏడుస్తున్నాడు. అంటే అంతకుముందు కూడా ఏడ్చాడులెండి. కాకపోతే ఇంక వచ్చినప్పటి నుండి ఇంకా ఎక్కువ ఏడుస్తున్నాడు. ఇంకా మా హస్బెండ్ ఏమో బయటికెళ్ళొచ్చాం కదా! ఏమన్నా దిష్టి అలా తాకిందేమో ఇంకా కొంచెం ఉప్పు తిప్పేయి అనేసి అంటే ఇంకా ఉప్పు అయితే దిష్టి తీసేసానండి. అయినా గానీ ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా ఒక్కొక్కసారి అంతే అండి అలానే చేస్తాడు. ఇంకిక్కడ కొన్ని గుమ్మడి గింజలుంటాయి కదా! అవి ఉంటే మా బాబుకైతే ఇందాక పెట్టామండి. సో, అవి తినుకుంటూ అయితే కొంచెం కామ్ అయిపోయాడు. ఇంకా స్నానం చేపిచ్చాక మళ్ళీ ఫుల్ యాక్టివ్ అయిపోయాడండి. సో, ఇంకా స్నానం చేపిచ్చాకైతే పిల్లలిద్దరికీ కూడా కొంచెం తినిపిచ్చేసానండి. తిన్నాకైతే ఇంకా వాళ్ళు అప్పుడు పడుకున్నారండి. సో, వాళ్ళు పడుకున్నాక ఇంకా కొన్ని పనులుంటే అవి చూసుకొని నేను గూడా ఇంకా పడుకున్నానండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటది. ఇంకా దాన్నైతే క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తది. మీరు చూసేయొచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బై ఫ్రెండ్స్.